ఇగో పచ్చి రొయ్యలు నీసు నీళ్ళు పోయేదాకా ఎగరబెట్టుకుంటున్నాం. వేరే కాకరకాయ పచ్చి రొయ్యలు ఏపుడు. ఇది బెండకాయ ఏపుడు. హలో, పచ్చి రొయ్యల్లో ఉప్పు కారం వేసుకుని ఎగరబెట్టుకున్నాము. ఇప్పుడు కాకరకాయల్లో సాల్ట్ వేసుకుంటున్నాము. తగినంత కారం వేసుకుంటాము సరిపడా. లాస్ట్లో ఇది పచ్చి రొయ్యలు దాంట్లో కలుపుకొని ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు పచ్చి రొయ్యలు కాకరకాయ ఫ్రై తేలిగ్గా అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి. పచ్చి రొయ్యలు కాకరకాయ వేపుడు అమృతంలాగా ఉంటుంది, అమోహంలాగా ఉంటుంది. అలా కాకరకాయ పచ్చి రొయ్యలు ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా వేసుకోవాలి. ఇదిగో పచ్చి రొయ్యలు కాకరకాయ వేపుడు ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని కదుపుకొని దింపేసుకోవాలి. వైట్ రైస్లో వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. కాకరకాయ వేరే వేపుకొని పచ్చి రొయ్యలు నీసు నీళ్ళు ఎగిరిపోయేదాకా వేరే పెట్టుకుని ఉప్పు కారంగా వేసి ఎగిరేదాకా ఉంచుకొని కాకరకాయ సగం వేపుకుని కాకరకాయలు వేసుకుని ఇవ్వండి వేపుకుని ఎర్రగా వేపుకుని ఉప్పు కారం చల్లుకుని ఎర్రగా వేపుకుని ఆఖరిలో ఎర్రగా వేపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కదుపుకొని దింపేసుకుంటాం. దీన్ని వైట్ రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రై చేయాలి ఎర్రగా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. వినపడుతుందా?